హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చుక్కకూర శనగపప్పు కర్రీ చేసి చూపిస్తానండి. చూసారా, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మెయిన్ చుక్కకూర అండి, హాఫ్ కప్ శనగపప్పు, 3 టమాటోస్, 4 ఆనియన్స్ అండి. చుక్కకూర ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆనియన్స్ పడతాయండి. ఇప్పుడు మనము శనగపప్పు వాష్ చేసి నానబెట్టేసేసుకుందాం. ఒక 15 మినిట్స్ నానిన తర్వాత అప్పుడు కుక్కర్లో వేసుకుందామండి. ఇలా కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగపప్పు వేసేసుకొని దీనిలో ఇప్పుడు మనము చుక్కకూర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందామండి. చూసారు, నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఆకుకూరలు కొంచెం సాల్ట్ వాటర్‌లో క్లీన్ చేసుకుంటే బావుంటుందండి. దీనిలోనే టమాటో, చుక్కకూర, టమాటో కూడా ఆనియన్స్ వేసుకోవద్దండి. టమాటో, చుక్కకూర మాత్రమే వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. చూసారా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ కర్రీకి సరిపడా. ఇప్పుడు మనము కుక్కరు విజిల్ వచ్చింది కదా, చూసుకుందాం ఒక్కసారి. చూసారా, చక్కగా బాయిల్ అయిపోయిందండి. అంటే ఎప్పుడైనా కూడా పప్పు, కందిపప్పు అవనియండి, శనగపప్పు అవనియండి, పెసరపప్పు అవనియండి, నానాలి, మంచిగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. ఇలా పోపు పెట్టేసేసుకొని పోపులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రై కూడా డీప్ ఫ్రై చేయొద్దండి. మనకి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కదా, అలా ఉంటే సరిపోతుందండి. కంప్లీట్‌గా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా, కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేస్తే ఇంకొంచెం మగ్గుతుందండి. దాని తర్వాత అప్పుడు పసుపు, కొంచెం మెంతి పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1 మినిట్ మనము మూత పెట్టేసేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. చూసారా, ఒక్కసారి తీసి చూస్తే మూత చక్కగా మగ్గిపోయింది కదండీ! ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు పసుపు, మెంతి పౌడరు, జీరా పౌడరు వేసుకుంటే బావుంటుందండి. ఈ మూడిటితో పాటు ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా చుక్కకూర శనగపప్పు గానీ, చుక్కకూర పప్పులో గానీ ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. దీనివల్ల గూడా మనకి ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల గూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఎక్కువ చేసి పెడుతూ ఉండండి. పిల్లలకి అలవాటు చేయండి. ఈ కర్రీ ఏంటంటేనండి, వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయరు, ఇది పలానా ఆకుకూర అనేది గూడా. ఎందుకంటే చక్కగా బాయిల్ అవుతుంది. చుక్కకూరలో మెయిన్ ఏంటంటే త్వరగా బాయిల్ అవుతుంది. మిక్స్ అయిపోతుందండి పప్పులో చక్కగా. పేస్ట్‌లా అవుతుంది. చూసారా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకొని మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోతుంది గదండీ! ఇప్పుడు దీనిలో రెడ్ చిల్లీ పౌడరు వేసుకుందాము. ఇది చుక్కకూర గదండీ, కొంచెం ఎక్కువనే పడుతుందండి. స్పైసీగానే ఉండాలి. పులుపు ఉంటుంది గాబట్టి నేనైతే 1 ½ స్పూన్ ఏసాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. దీన్ని కూడా పచ్చి వాసన పోవాలి గదా, మూత పెట్టేసేసుకొని వెయిట్ చేద్దాం. చూసారా, మగ్గిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చుక్కకూర శనగపప్పు దీనిలో యాడ్ చేసేసుకుందాం. చూసారా, యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసి కొంచెం దగ్గరకొచ్చే వరకు బాయిల్ అవ్వాలండి. సో, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి కాబట్టి మనము మూత పెట్టేసేసుకుందాం ఒక 1 మినిట్. చూసారా, మూత పెట్టి తీసేసుకున్నాం గదా ఇప్పుడు. చక్కగా బాయిల్ అయిపోయిందండి. చూసారా, కర్రీ చాలా బావుంటుంది. చూసారా చక్కగా ఎలా బాయిల్ అయిపోయిందోనండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు పప్పే కాకుండా ఇలా శనగపప్పు కూడా వేసి వండుకున్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఎవరికైనా కూడా స్కిన్ అలర్జీస్, ర్యాషెస్ అలా వస్తూ ఉంటే గనక వీక్లీ ట్వైస్ తింటే అది ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుందండి. ఎందుకంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్‌కి సంబంధించి ఏ డిసీజెస్ ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఎక్కువ అలవాటు చేయాలండి. చూసారా, ఎంత జ్యూసీగా ఉందండి కర్రీ. ఇది రోటికి గానీ, చపాతీకి గానీ, రైస్‌కి గానీ చాలా బావుంటుందండి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకైతే అద్భుతంగా